వైఎస్ఆర్సీపీకి చుక్కలు చూపిస్తున్న మాజీ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన A1 ఈయన A2 అన్నిటిలోనూ చెప్పకూడదు తింటున్న నుంచి మొదలు పెడితే దోచుకున్నది దాచుకోవడం వరకు అన్నిటిలోనూ కూడా చాలా బలంగా నిలబడినటువంటి విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి చుక్కలు చూపిస్తున్నాడు. ఏకు మేకే కూర్చున్నాడు అంటారు కదా, ఆ టైప్లో తయారైంది. చెప్పాలంటే ఆయన అప్రూవర్గా మారటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి సంకేతాలు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఒక్క ట్వీట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఏపీ లిక్కర్ స్కామ్లో నా పాత్ర, విజిల్ బ్లోయర్ తప్పించుకునేందుకు దొరికిన దొంగలు దొరకని దొంగలు నా పేరును లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగలు బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తున్నాను. అర్థమైంది కదా? అంటే దీని అర్థం మనం ఎంత అర్థం చేసుకుంటే అర్థం. ఏపీ లిక్కర్ స్కామ్లో ఆయన ఎక్కడ నా పాత్ర లేదు, నేను ఒక్క రూపాయి దీని నుంచి తీసుకోలేదు అంటూనే, ఇక్కడ లిక్కర్ సంబంధించినటువంటి దొంగలు బట్టలు సగమే విప్పారు, నేను పూర్తిగా విప్పి వాళ్ళ సంబంధించినటువంటి నాయకులందరి విషయాలు బయటికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి విజయసాయిరెడ్డి గారు సంకేతాలు పంపించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది నిజంగానే వైఎస్ఆర్సీపీకి చుక్కలు చూపించడమే అవుతుంది. నిజంగా విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి తండ్రిని అడ్డు పెట్టుకుని కొన్ని వేల కోట్లు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించినటువంటి కొన్ని వేల లక్షల కోట్లకు ఆయనే కర్త కర్మ క్రియ బ్యాక్ అండ్ ఉండి అంతా నడిపించినటువంటి వ్యక్తిగా మనకు తెలుసు. సో అలాంటి విజయసాయిరెడ్డి గారే ఈసారి కనుక అప్రూవర్గా మారి, జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే నిన్న మొన్నటి వరకు ఆయన పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్లో ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి లోపల ఏం అడిగారు, నేనేం సమాధానం చెప్పాను, ఏం చెప్పడానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మాట్లాడారో, ఇక వైఎస్ఆర్సీపీ నుంచి అదే తరహాలో మాటల దాడైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇన్నేళ్ళు నీకు తెలియలేదా అంటే, ఇన్నేళ్ళు ఆయన్ని బయటికి గెంటేయడానికి ప్రయత్నాలు చేయలేదు కాబట్టి ఆయన కూడా దాంట్లో భాగంగానే ఉన్నారు. మీ దాంట్లో మీకు వచ్చిన కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఆయనకు కూడా కొన్ని వేల కోట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆయన కూడా సైలెంట్గానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ వేల కోట్లన్నీ మీరే మింగేద్దాం అనుకుంటే మరి ఆయన పరిస్థితి ఇంకాను. అందుకనే బయటకు వచ్చాడు. ఎప్పుడైతే నాకు రావాల్సినటువంటి వాటాలు రాలేదో, దానికి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడదాం అనుకుంటే గెంటివేత ధోరణి కనిపించిందో, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎటువంటి స్పందన రాలేదో ఇక విజయసాయిరెడ్డి గారికి అర్థమైంది. ఇంతకు ముందే ఆల్రెడీ తల్లిని చెల్లిని అదే దోచుకున్న డబ్బుని వాటాల కింద పంచుకున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా గోడకేసి గుద్ది మరి చెల్లిని బయటకు గింటేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నాకేమిస్తాడు అనుకున్నటువంటి విజయసాయిరెడ్డి గారు మెల్లగా బయటకు వచ్చి వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పి బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే తెలుసు. నిజంగా విజయసాయిరెడ్డి గారి గనక బయటకు చెప్తున్నా కదా, ఆయన భాషలో చెప్పాలంటే బట్టలు విప్పటం మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం నుంచోబెట్టినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఇకపోతే కసిరెడ్డి అరెస్ట్ తెలుసుగా. కసిరెడ్డి గురించి విజయసాయిరెడ్డి గారే చాలా స్వయంగా చెప్పారు. ఎస్, కసిరెడ్డి, నేను, విజయసాయిరెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురం కలిసి మా ఇంట్లోనే మేము మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీని వెనకాల ఇంత జరుగుతుందని, కసిరెడ్డి ఇంత చేస్తాడని నాకు తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఉంటుందేమో అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో కసిరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత విజయసాయిరెడ్డి గారు వేసినటువంటి ఈ ట్వీటు ఇప్పుడు రెండు మ్యాచ్ చేసుకుంటే కసిరెడ్డి కూడా నోరు విప్పాడా, విజయసాయిరెడ్డి గారు కూడా పూర్తిగా దీనికి సహకరించారా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జైలులోనే శాశ్వతంగా ఉండేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఇందులో ఎటువంటి సమస్య లేదు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాపత్రయం అంతా కూడా ఆయన దోచుకున్న డబ్బుని దాచుకోవడం కోసం మాత్రమే అధికారం కావాలి, ఆ అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారన్నది మనం గతంలో చాలాసార్లు చూసాం. శవం కనపడితే వెళ్ళిపోవటం ఏంటంటే ఆయనకి అది కలిసి వచ్చింది. తండ్రి దగ్గర నుంచి మొదలు పెడితే బాబాయ్ లేదా కార్యకర్తలు నాయకులు అందరినీ ఆయన మనుషుల కన్నా కూడా శవంగానే చూస్తాడు. అది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ అనుకోవాలి. అంతే, ఇక దాని గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. కానీ ఇకపోతే విజయసాయిరెడ్డి గారు చాలా క్లియర్గా రేపో మాపో అప్రూవర్గా మారి
బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఇకపోతే ఇంకొక విషయం, కసిరెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, తండ్రిని, బాబాయిని, లేదంటే ఇంకొకరిని, తల్లిని, చెల్లిని అవసరమైతే కోడి కత్తితో సహా ఆయన చేసుకున్నటువంటి అనేకమైనటువంటి గాయాలు, గులకరాళ్ళు ఇవన్నీ మనం చూసాం. ఇక విజయసాయిరెడ్డి గారంతా, కసిరెడ్డి అంతా కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. లేదా ఆయన దేని గురించి ఆలోచించేటువంటి వ్యక్తి కాదు. ఆయనకి కావాల్సింది దాచుకోవడం కోసం అధికారం కావాలి. ఆ అధికారం కోసం ఏం చేయటానికైనా సరే సిద్ధంగా ఉండేటువంటి నాయకుడిగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూడొచ్చు. ఇది విజయసాయిరెడ్డి గారికి, కసిరెడ్డి గారికి బాగా తెలుసు. ఆ భయం ఉంటుంది. కాకపోతే అందుకని కొంచెం జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి బయటకు చెప్పేటువంటి పనులు అయితే ఇప్పటివరకు చేయలే. కాకపోతే నాకు తెలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత అండ ఇస్తుందేమో అని అనిపించి వీళ్ళిద్దరూ బయటకు వస్తే గనక ఇంకా విజయసాయిరెడ్డి గారు వస్తే ఆటోమేటిక్గా ఇంకా మిగతావన్నీ కూడా బయటకు వచ్చినట్టే. ఎందుకంటే ఆయనే మెయిన్ కర్త కర్మ క్రియల్లో ఆయనే భాగంగా మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి. సో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి చుక్కలు కనిపించడానికి సిద్ధం అవుతున్నటువంటి విజయసాయిరెడ్డి గారు ఎటువంటి పరిస్థితి అవసరం లేదు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని బట్టలు ఊడదీసి రోడ్డు మీద ఇదే ఈయన బతుకు అని చెప్పి చూపించే ప్రయత్నం చాలా బలంగా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఆయన బీజేపీయా, లేదంటే షర్మిల గారి పార్టీయా, లేదంటే జనసేన పార్టీయా, ఏ నడుస్తుంది, ఎవరు సపోర్ట్ ఇచ్చారో తెలియదు కానీ ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారు. చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం ఫ్యాన్ తిప్పేస్తాడు కదా, ఇట్లా అట్లా తిప్పి కొట్టేటట్టుగా ఈసారి కనిపిస్తుంది.